రాజస్థాన్ లోని ఒక చిన్న గ్రామం. కానీ ఆ గ్రామం తీసుకున్న నిర్ణయం ప్రపంచానికి ఒక పెద్ద సందేశం ఇస్తోంది. ఆ గ్రామం పేరు పిప్లాంత్రి గ్రామం. ఈ గ్రామంలో ఒక ఆడబిడ్డ పుట్టిందంటే సంతోషంతో 111 చెట్లని నాటుతారు. ఇది కేవలం సాంప్రదాయం కాదు, ఇది ఒక సామాజిక విప్లవం. ఈ గొప్ప ఆలోచనకు శ్రీకారం చుట్టిన వ్యక్తి పిప్లాంత్రి గ్రామ సర్పంచ్ గా పనిచేసిన శ్యామ్ సుందర్ పాలివాల్. తన కుమార్తె కిరణ్ మరణంతో కలిగిన బాధను సమాజానికి ఉపయోగపడే ఒక ఉద్యమంగా మార్చారు. ఇకపై ఆడపిల్ల పుట్టడం భారంగా కాదు, గర్వంగా మారాలి అనే ఆలోచనతో ఈ సాంప్రదాయాన్ని ప్రారంభించారు. గ్రామంలో ఒక అమ్మాయి పుట్టగానే గ్రామస్తులందరూ కలిసి 111 మొక్కలు నాటుతారు. నీమ్, మామిడి, ఆమ్లా వంటి ఉపయోగకరమైన చెట్లను నాటుతారు. ఆ చెట్ల సంరక్షణ బాధ్యత గ్రామమే తీసుకుంటుంది. దీని వల్ల కలిగిన మార్పు ఏంటంటే ఈ సాంప్రదాయం వల్ల పిప్లాంతి గ్రామం పూర్తిగా మారిపోయింది. లక్షల సంఖ్యలో చెట్లు పెరిగాయి, భూగర్భ జలాల స్థాయి పెరిగింది, ఎడారిలా ఉన్న ప్రాంతం పచ్చని గ్రామంలా మారిపోయింది. ఆడపిల్ల పట్ల గౌరవం పెరిగింది, బాల్య వివాహాలు తగ్గాయి. ఈ పిప్లాంత్రి మోడల్ ను దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసించారు. భారత సుప్రీంకోర్టు కూడా ఈ గ్రామాన్ని ఆదర్శంగా పేర్కొంది. పిప్లాంతి గ్రామం చెబుతున్న సందేశం ఒక్కటే: ఆడపిల్లను కాపాడితే ప్రకృతి కాపాడుతుంది, ప్రకృతి బాగుంటే భవిష్యత్తు బాగుంటుంది. ఇది కేవలం ఒక గ్రామ కథ కాదు, ఇది సమాజం మారాల్సిన దారి.